గడిచిన 3-4 రోజుల్లో చాలామంది రాజకీయ నాయకులు ఇళ్లను తగలబెట్టేశారు. ఇళ్లను తగలబెట్టమంటే మన ఆంధ్ర తెలంగాణ లాగా రేపు కలెక్టరేట్ ముట్టడానికి పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు ఇస్తారు కదా, పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్స్ ఇచ్చి వాటికే పరిమితం అవుతుంది చూడు, అలా కాదు. ఇది వేరే టైపు, చాలా సీరియస్గా. తగలబెట్టడం అంటే ఆ దేశ మాజీ ప్రధాని సతీమణి ఆ మంటల్లో చిక్కుకొని చనిపోయేంత సీరియస్గా. ఎస్, యూ హ్యాడ్ ఇట్ రైట్. అసలేంటి జెన్జీ? ఈ ప్రొటెస్ట్కి కారణం ఏంటి? దీనికి ట్రిగర్ పాయింట్ ఎక్కడ? నెపో కిడ్స్ అంటే ఏంటి? సోషల్ మీడియాను ఎందుకు బ్యాన్ చేశారు? ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి జియో పొలిటికల్గా ఇండియాపై ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? జెన్జీ అంటే ఏంటంటే, జెన్జీ అంటే జనరేషన్ జెడ్, 1997 నుంచి 2012, 2015 మధ్య పుట్టిన తరం. వీళ్ళు ఇప్పటి కాలేజ్ స్టూడెంట్స్, ఇప్పుడిప్పుడే జాబ్స్లోకి వెళ్తున్న యంగ్స్టర్స్. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండేవాళ్ళు. డిజిటల్ జనరేషన్లో పుట్టి చిన్నప్పటి నుంచి ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు. వాళ్ళకంటూ సపరేట్ ఫ్రీడమ్, వారి ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఈక్వాలిటీ, ఆపర్చునిటీస్ కోసం పోరాటాలు చేస్తారు. ప్రాక్టికల్గా ఆలోచించే తరం. ఫ్యూచర్పై, సెల్ఫ్ గ్రోత్పై ఎక్కువ ఎఫర్ట్ పెట్టేవాళ్ళు. మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియా అనేది వీళ్ళ జీవితాల్లో ఒక భాగం. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్, గ్రేట్.